నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో ఈ మధ్యకాలంలో మనకి కొలెస్ట్రాల్ మందులు వాడాలా వద్దా, కొలెస్ట్రాల్ మందుల వల్ల చాలా నష్టం జరుగుతోంది. ఇలా చాలా కొత్త ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి బేసికలీ. సో దీని మనం థియరిటికల్గా ఎవరికంటే వాళ్ళు వాగ్వివాదాలు చేసుకోవడంతో ఇది ఒక పద్ధతి. దీనివల్ల ప్రజలకు ఎంటర్టైన్మెంట్ తప్ప దానికంటే ఏం లేదు. కానీ ఫీల్డ్లో ఉండి ఎవరైతే హార్ట్ అటాక్స్తో డీల్ చేస్తున్నారో నాలాంటి వాళ్ళు, సో మాకు నిజంగా ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు వేసుకోకపోవటం వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటో నాకు బాగా తెలుస్తుంది. ఎందుకు, ప్రతిరోజు హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్లని నేను చూస్తుంటాను, వాళ్ళని ట్రీట్ చేస్తుంటాం కాబట్టి. ఇప్పుడు ఒక కథ చెప్తాను మీకు. ఈ కథలో పాపం ఎవరిదంటే మరి హీరో అనకూడదు, పాపం ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఒక 37 ఏళ్ళ బాగా చదువుకున్నటువంటి యువకుడు. అతనికి ఫ్యామిలీ హిస్టరీలో స్ట్రాంగ్ హార్ట్ అటాక్ హిస్టరీ ఉన్నది. అతనికి సిగరెట్ అలవాటు లేదు, షుగర్ లేదు, బీపీ లేదు. స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ మాత్రం ఉన్నది. ఫ్యామిలీలో వాళ్ళ బాబాయికి వాళ్ళ తండ్రి గారికి ఇద్దరికి కూడా హార్ట్ అటాక్స్ రావడం జరిగింది. సో ఇతనికి 2021లో అంటే ఆల్మోస్ట్ 3 సంవత్సరాల క్రితం ఛాతీలో నొప్పి వచ్చింది. అతని క్లాస్మేటు ఒక కార్డియాలజిస్టు హైదరాబాద్లో. అతన్ని కలవగా అతను చూసి ట్రెడ్మిల్ పరీక్ష అనేటటువంటిది చేశాడు. చేయగా ట్రెడ్మిల్ పరీక్షలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు యాంజియోగ్రామ్ చేయాలి అని చెప్పాడు. యాంజియోగ్రామ్ చేశారు. చెయ్యగా వాళ్ళకి గుండెలో ఒక రక్తనాళం బాగా సన్నబడి ఉండటం అనేది గమనించారు. ఇప్పుడు మేము తీసిన యాంజియోగ్రామ్ అయినప్పటికీ ఆ రక్తనాళం ఏమిటో మీకు నేను చూపిస్తా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూసారా? ఈ నల్లగా బంతిలాగా కనిపించేది గుండె. ఈ గుండెకి 2 రక్తనాళాలు ఉంటాయి, ఎడమ కుడి. ఇది ఎడమ భాగంలో ఉన్న రక్తనాళం. ఈ ఎడమ భాగం రక్తనాళం 2 భాగాలు ఉంటాయి. గుండె ముందు భాగంలో పోయే రక్తనాళం ఒకటి, గుండె పక్క భాగంలో వచ్చే రక్తనాళం. ఈ పక్క భాగంలో వచ్చే రక్తనాళం మామూలుగా ఇట్లా ఉండాల్సింది. ఇక్కడ చూస్తే మీకు చిన్న నల్ల చుక్కలాగా కనిపిస్తోంది. ఈ నల్ల చుక్క ఇది చూడండి, ఈ చిన్న పిలకలాగా ఉంది. ఇది యాక్చువల్లీ పెద్ద రక్తనాళం అన్నమాట. ఈ రక్తనాళంలో 2021లో అది సన్నబడి ఉండటం అనేది ఆ కార్డియాలజిస్ట్ గమనించి, అది బాగా సన్నగా ఉంది, దాన్ని కొలెస్ట్రాల్ బాగా పట్టి ఉన్నది, దాన్ని క్లీన్ చేసి మనం వదిలేద్దాం, స్టెంట్ వేయడానికి దానికి అంత పెద్దగా లేదు అని చెప్పి అతను పాపం దాన్ని రక్తనాళాన్ని చక్కగా పనికిందాగా క్లీన్ చేసి మంచి జాబ్ చేసి, రక్త ప్రసరణ అంతా బాగుంది, ఇక నువ్వు వెళ్ళి మందులు వేసుకో అని చెప్పి కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి మందులు, అలాగే రక్తం పలచబడే మందులు పెట్టి అతను డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ 37 ఏళ్ళు కదా, కాస్త ఏంటంటే యవ్వన గర్వం ఉంటుంది. నాకేంటి జబ్బులు ఏమిటి, నేను ఎక్సర్సైజ్ బాగా చేస్తాను, డైట్ బాగా చేస్తాను అని ఇనీషియల్గా చాలా మనకి ఎంతూజియాస్టిక్గా ఉంటాం. మెల్లగా మనకి ఎంతూజియాసం తగ్గుతూ పోతుంటుంది. ఒక 6 నెలలు అయ్యేసరికి బాగానే ఉందిలే అంతా అని చెప్పేసి ట్యాబ్లెట్లు మానేస్తాం, ఎక్సర్సైజు చెయ్యం, డైట్ కూడా సరిగ్గా ఉండదు. సో ఇట్లాగా టిపికల్ స్టోరీ అందరిలో ఇదే జరిగింది. ఇతనికి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు మానివేయడం జరిగింది. అది ముఖ్యమైన పాయింట్, అండర్లైన్ చేయాల్సినటువంటి పాయింట్. సో ఇతను కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు ఆపేసి 2021లో జరిగింది. 2021 2020 చివరికి అతను మందులు ఆపివేయడం జరిగింది. 22, 23 మందులు వేసుకోలేదు. ఇది జరిగింది జస్ట్ 16వ తారీఖు మార్చి 16వ తారీఖు, 3 రోజుల క్రితం. సో అతనికి మళ్ళీ ఛాతీలో నొప్పి రావడం మొదలెడితే మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఇది గుండెలో ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. మా అనుమానం వచ్చి మళ్ళీ యాంజియోగ్రామ్ చేయగా ఇది ఆ యాంజియోగ్రామ్. సో ఈ యాంజియోగ్రామ్లో మీరు చూడండి, ఈ ఎడం పక్కన రక్తనాళానికి ముందు భాగం బాగానే ఉంది, పక్క భాగంలో ఈ రక్తనాళం ఏదైతే అంతకుముందు క్లీన్ చేశాడో డాక్టరు, అది పూర్తిగా మూసుకొని పోయింది. సో కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు ఆపివేయడం వల్ల ఎందుకు, రక్తనాళంలో బ్లాక్ రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, ఆ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకొని పోవడం. రెండవది ఆ పేరుకొని పోయిన కొలెస్ట్రాల్ మీద రక్తం గడ్డ రావడం. సో ఈ 2కి మందులు ఇస్తాం మనం, రక్తం పలచబడటానికి, కొలెస్ట్రాల్ తగ్గి ఉండడానికి, జీవితాంతం మళ్ళీ రాకుండా ఉండడానికి ఇస్తాం. ఆ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు ఎప్పుడైతే ఇతను ఆపివేశాడో
రక్తనాళం పూర్తిగా మూసుకొని పోయింది. సో పూర్తిగా మూసుకొని పోయడం వల్ల ఇతనికి మళ్ళీ ఛాతీలో నొప్పి రావడం అంటూ మొదలైంది. ఇంకొక వ్యూలో చూపిస్తాను. అదే చూడండి, ఇక్కడిది పూర్తిగా మూసుకొని పోయింది. ఈ రక్తనాళం కూడా ఈ చివరి భాగంలో ఇంకొక కొత్త బ్లాక్ డెవలప్ అయింది. మిగతా రక్తనాళాలన్నీ బాగానే ఉన్నాయి. సో ఇది హార్ట్ అటాక్ అంటే ఇది. సో పూర్తిగా రక్తనాళం మూసుకొని పోవటం, దీన్ని హార్ట్ అటాక్ అంటాం. సో అతను 37 ఏళ్ళే. సో వాటెవర్, ఇప్పుడు నువ్వు హార్ట్ అటాక్ వచ్చిన టైంలో మందులు ఎందుకు ఆపేసావు, నీకు తెలివితేటలు లేవా, చదువుకున్నవాడు కావా, ఇవి చెప్పే టైం కాదు. కాబట్టి అతనికి అయ్యా ఈ ప్రాబ్లం వచ్చింది, అతనికంటే అతని భార్య పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసాం. అతనికి మాట చెప్పి దీన్ని క్లీన్ చేసి స్టెంట్ వేయడం జరిగింది. సో అది ఏమి చేసాము అనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో నేను మీకు పాయింట్ చేసినట్టుగా ఇది పూర్తిగా మూసుకుని పోయింది. ఇక్కడ నేను దీన్ని రన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది. సో ఇది చూడండి, ఇక్కడ పూర్తిగా మూసుకుని పోయింది. ఫెయింట్గా ఆ తర్వాత ఫిల్ అవుతుంది. అంటే ఇంత పెద్ద రక్తనాళం, నిజానికి ఇంత పెద్ద రక్తనాళం అన్ఫార్చునేట్లీ అది ఎక్కడైతే ఎరేజ్ అవుతుందో అక్కడే మూసుకుని పోయింది. అప్పుడు మేమేం చేసాం, దీంట్లో అది చేయడానికి కూడా అంత సులభం కాదు. ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నది బ్లాక్. ఒకసారి చేసి రెండోసారి చేస్తుంది కదా. ఏం చేసాము, ఇక్కడ నల్ల చొక్క ఉన్నది, దీన్ని సన్నటి మైక్రో క్యాథెటర్ అంటారు దాన్ని. అంటే ఒక ట్యూబ్ లాంటిది, ప్లాస్టిక్ ట్యూబ్ లాంటిది. దాని సహాయంతో చూడండి, కొంచెం లాంగ్ వీడియో ఇది. సో దాని సహాయంతో ఈ వైర్ కిందకి వెళ్తుంది మెల్లగా. సో ఎప్పుడైతే బ్లాక్ మరీ గట్టిగా ఉంటుందో మామూలుగా వైర్ పంపించడం కష్టం కాబట్టి దీనికి సపోర్ట్ కింద ఈ సన్నపాటి ట్యూబ్, మైక్రో క్యాథెటర్ అనేటటువంటి ట్యూబ్ లోపల పెట్టి, ఇది కూడా చూడండి ఇక్కడి నుంచి కదిలి కిందకు వస్తుంది వైర్. అలా వైర్ కిందకి పంపించాం. వైర్ కిందకి వెళ్ళిన తర్వాత దాన్ని ఇక క్లీన్ చేయడం అనేటటువంటి ప్రక్రియ మొదలవుతుంది. అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో మళ్ళీ మీకు కనిపించేటటువంటి నల్ల చుక్క దాని చుట్టూ కొంచెం నల్లగా కనిపిస్తుంది. ఇది బెలూన్ అంటారు. ఈ బెలూన్ సహాయంతో రక్తనాళంలో క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ బెలూన్ సైజు 1.5 మిల్లీమీటర్ల సైజు ఉన్నటువంటి ఈ బెలూన్ సహాయంతో క్లీన్ చేసాము. క్లీన్ చేస్తే రక్త ప్రసారం మొదలైంది. మీరు చూడండి ఎంత చక్కగా ఉంది, ఎంత పెద్ద రక్తనాళం. ఇక్కడ మూసుకున్న రక్తనాళం యాక్చువల్లీ ఇంత పెద్ద రక్తనాళం అది. సో దీన్ని క్లీన్ చేయగా అప్పుడు ఇదంతా క్లీన్ చేస్తే కొలెస్ట్రాల్, రక్తనాళంలో పట్టిన కొలెస్ట్రాల్ అంతా క్లీన్ చేయడం జరుగుతుంది. క్లీన్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యింది. ఒకసారి ఆల్రెడీ దీన్ని క్లీన్ చేసి వదిలేరు, రెండోసారి మళ్ళీ ఒట్టి క్లీన్ చేసి వదిలేస్తే ఇతనికి మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఉందని మాకు అనిపించి దానికి స్టెంట్ చేయడానికి ఉపక్రమించాము. సో ఇదంతా కూడా దాని తర్వాత 2 మిల్లీమీటర్ల బెలూను, ఈ 2 మీటర్ బెలూన్లతో కూడా దాన్ని పైనుంచి కింద చక్కగా క్లీన్ చేసాము. క్లీన్ చేసిన తర్వాత మీరు చూడండి రక్తం ప్రసారం మొత్తం రావడం మొదలయ్యి ఇంత పెద్ద రక్తనాళము పూర్తిగా మూసివేయబడింది అతని అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల. తర్వాత దీన్ని స్టెంట్ వేసాం. స్టెంట్ వేసింది ఫైనల్గా మీకు చూపిస్తాను. సో ఈ నల్ల చుక్క మధ్య కనిపించే ట్యూబ్ లాంటి పరికరాన్ని స్టెంట్ అంటాము. ఎక్కడైతే బ్లాక్ అయిందో రక్తనాళం లోపల దాన్ని అమర్చడం జరుగుతుంది. అమరించి దాన్ని పెద్ద చేస్తాము. ఇదిగో చూశారు కదా, ఇది ట్యూబ్ పెద్దగా కయడం గమనిస్తున్నారు మీరు. సో అదైన తర్వాత బ్లాక్ క్లీన్ అయినట్టే. సో ఫైనల్ రిజల్ట్ మీకు చూపిస్తాను. ఇదండి ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు చూడండి ఎక్కడైతే పూర్తిగా మూసుకుని పోయినటువంటి రక్తనాళం, ఇంత పెద్ద రక్తనాళం, ఇది అంత ఉంది, ఇది అంతే ఉన్నది. స్టెంట్ వేయిగా మొత్తం అంతా దీనికి 3 బ్రాంచులు ఉన్నాయి. 1, 2, 3 కొమ్మలు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద టెరిటరీని సప్లై చేసేటటువంటి ఆ టెరిటరీ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు ఆపివేయడం వల్ల, ఎస్పెషల్లీ ఒకసారి స్టెంట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు ఆపివేస్తే వచ్చేటటువంటి పరిణామం ఇది. సో ఆఫ్కోర్స్ మంచి రిజల్ట్ వచ్చింది. అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ టైంలో అతనికి చెప్పడం జరిగింది, అయ్యా ఇట్లాంటి పనులు చేసే ముందు డాక్టర్ని ఒక్కసారి సంప్రదించి, నీకు ట్యాబ్లెట్ వల్ల ఇబ్బంది ఉంటే డాక్టర్తో డిస్కస్ చేసి మాత్రమే ఇట్లాంటి ఆపాలి. హై రిస్క్ మెడిసిన్స్ కదా,
రక్తం పలచబడేటటువంటి ఈకోస్ప్రిన్ క్లోబిడోగ్రల్, అలాగే ఇది స్టాటిన్స్ అనేటటువంటి మందులు. ఇవి డాక్టర్ సలహా లేకుండా మీరు ఆపడం ప్రమాదము అని చెప్పడం జరిగింది. కోర్స్ అతను డిశ్చార్జ్ అయ్యాడు, ఇంటికి వెళ్ళాడు. ఒక 4-5 రోజుల్లో మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. సో ఇదండి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు మీరు డాక్టర్ సలహా లేకుండా మీరు ఆపివేస్తే వచ్చేటటువంటి దుష్పరిణామాలు, దానివల్ల హార్ట్ అటాక్లు కూడా వస్తాయి అనేటటువంటిది మీకు ఎగ్జాంపుల్ రూపంలో తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. నమస్కారం.